హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక సబ్స్క్రైబ్ కొట్టుకుంటే నేను ఇంకా మంచిగా చేస్తుంటా. అని అంటారు ఫస్ట్ నైట్ డే అంటే సండే నాకు సార్ పోయినాక ఏం జరిగిందో మాట్లాడుకుందాం. తనుజ కళ్యాణ్ లోపల మాట్లాడి ఈడ రీతు ఎవరు మన డెమాన్ మాట్లాడుతుంటే వస్తాడు. వచ్చినాక ఏంద్రా ఇంతసేపు ఏం మాట్లాడేసారా, గంటన్నర ఏం మాట్లాడారా అంటే ఏం లేదంటారు. తర్వాత ఇంకా వాడు అదేంటంట సార్ డెమాన్ రీతు పక్కలో కూర్చున్నాడు, బయట ఇంకా పక్కకు పోయి కూర్చుంటాడు. అయితే నువ్వు పడుకోరా చిన్న పిల్లాడు అంటే అట్లాంటివి నేను కూడా చాలా మాట్లాడగలుగుతా అని అంటారు. నవ్వు కూర్చుంటుంది. అదే ఆయనకు పోయి కామోష వండుకుంటాడు. అప్పుడు తర్వాత ఇంకా డెమాన్ ఫీల్ అయినట్టున్నాడు. డెమాన్ పోయి పడుకుంటాడు. తర్వాత పవన్ రీతు డెమాన్ ఇంకా గొడవ అవుతుంటుంది పొద్దున. ఏంటంటే అదే ముందే నాకు చెప్పాలి కదా, ఇంకా అది నచ్చదు. అరే వాడు ఫీల్ అయినట్టున్నాడని అనుకుంటారు. ఇంకా కామోష్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత ఇరగా పిట్టనడమంత ఆ పాట వస్తుంది. తర్వాత డెమాన్ రేటు బయట కూర్చుంటారు. బయట కూర్చున్నప్పుడు ఇంకా వాళ్ళకి గొడవ స్టార్ట్ ఈ అమ్మ గొడవ వీళ్ళు గొడవ ఆడితే పిచ్చకి పోతుంటే నాగది ఎందుకు గొడవ ఇంత గొడవ ఆడతారు, మీరు మంచిగా ఉండొచ్చు కదరా బాబు, మీకు ఏం రోగము అనే ఒక ఒపీనియన్ వస్తుంటుంది. నిజంగా కోపం వస్తుంటుంది. తర్వాత అర్థం చేసుకోవాలి వీళ్ళు కళ్యాణ్ అప్పుడు ఆడ కూర్చుంటే ఏమవుతుంది, ఏ దానికి ప్రధానికి ఎందుకు అంతగానం చేస్తుంటారు అని అంటే అవును అరే ఫ్రెండ్గా కూర్చుంటే ఏమవుతుంది. ఇప్పుడు కళ్యాణ్తో కూర్చో అంటే డెమాన్కి నచ్చిన వాళ్ళతోనే డెమాన్ అందరూ ఉండాలా అని అందరికీ నచ్చిన వాళ్ళతోనే ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది. తర్వాత ఇంకా లోపలికి పోయి కూర్చుంటే అరే ఏమైంది ఇంకా అంటున్నాడా అంటే అంటున్నాను ఆయన అనే అంటున్నాడు. రీతు పాప అమ్మాయికురాలు అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి, అందరితో ఉండాలని అనుకుంటుంది. అందరూ రీతుని ఏదో బ్యాడ్గా మాట్లాడతారు. అది ఒక్కటి నాకు చాలా వరస్ట్ అనిపిస్తుంది, నిజంగా టూ వరస్ట్ బ్యాడ్ అనిపిస్తుంది. అనగా రీతు సరేలేరా నాయన ఈ బాధ ఎందుకురా అనుకొని కాబట్టి దివ్య బల అనిపిస్తుంది. దివ్య వచ్చి అరే ఎందుకు ఇంతగానం ఎందుకు చిన్న దానిలోకి ఎందుకు గొడవ ఎక్కరా కూర్చో అంటే అంతగానం వస్తుంటే నాకు కోపం రాదా అది రాదా అని వస్తుంటా. అనక ఎందుకు ఈ గొడవలు ఎందుకు ఇది కూర్చో అంటే నువ్వైతే అట్లనే ఉంటావా అని అంటారు. అయినాక తర్వాత నామినేషన్ ఇంకా ఫన్గా ఉంటారు. ఇంకా కళ్యాణ్ కూడా ఫన్ చేస్తుంటాడు. ఆయన డెమాన్ ఎందుకు ఒక్కొక్కసారి పిచ్చితనం చేస్తుండేమో అనుకో, కళ్యాణ్తో మంచిగా ఉంటే అయిపోతుంది కదా, కళ్యాణే చూపించాలి ఫ్రెండ్షిప్, అతను చూపిస్తే ఏం పోతుంది అని ఒక ఒపీనియన్ అనిపించింది నాకు. సారీ మీకు ఏమనిపించింది నాకు తెలియదు. అయినాక ఇంకా రీతు కళ్యాణ్ పెద్ద వర్ష వరకు డెమాన్ పెద్ద వర్ష వరకు రీతే కళ్యాణ్ అనుకో చేసినప్పుడు భయపడుతుంది. తర్వాత నామినేషన్స్ లాస్ట్ అయితే నామినేషన్స్ ఈరోజు కెప్టెన్ అయిన తనుజ చేతుల్లో ఉంటాయి, టికెట్స్ ఉంటాయి. ఎంతమందికి ఒకటి ఇవ్వాలి, ఎంతమందికి రెండు ఇవ్వాలి అట్లాంటివి ఉంటుంది. ఫస్ట్ ఇమాన్యుయల్కి ఇస్తుంది. తనుజ ఇమాన్యుయల్కి ఇస్తుంది. ఇమాన్యుయల్కి ఇచ్చినప్పుడు ఇమాన్యుయల్ ఫస్ట్ రీతుని నామినేట్ చేస్తారు. రీతుని నామినేట్ చేసి మొన్న సంచాలకుగా ఫస్ట్ నుంచి నువ్వు అన్నిట్లో స్ట్రాంగ్గా ఉంటావు కానీ నువ్వు ఆటలో తడబడిపోతుంటావు రీతు అంటే రీతు కూడా భలే కౌంటర్ ఇచ్చింది. మళ్ళీ ఆ రోజు బొమ్మల టాస్క్లో కూడా నువ్వు ఓకే ఇదే అని ఒక పాయింట్ లోపల ఉన్నావు అంటే అరే నేను అట్లా ఏమి ఉండలేదురా, నేను కరెక్టే ఆడాను, నువ్వు అట్లా అనుకుంటే నేనేం చేయాలంటే సంచాలకుగాను నేను ఒప్పుకుంటా, నువ్వు నామినేషన్ చేయి, నేను కాదని అన్నాను. ప్రతి దాంట్లో అదే విషయంలో తీయడం అయితే నాకు కరెక్ట్ అనిపించలే అంటే అవును కరెక్టే, నేను సంచాలకుగా నామినేషన్ చేయండి ఒప్పుకుందాం ఎవరమైనా, కానీ ప్రతిదీ అమ్మాయిని టార్గెట్ చేసి అమ్మాయిని అట్లనే చేయడం అయితే నాకు నచ్చలేదు సరే అని చేసేసాడు. తర్వాత ఇమాన్యుయల్ సెకండ్ నామినేషన్ భరణి గారిని నామినేషన్ చేశారు. సెకండ్ నామినేట్ భరణి గారిని చేశారు. భరణి గారిని నామినేషన్ చేసినప్పుడు చెప్తారు అన్న నువ్వు ఫస్ట్ గేమ్స్ ఎలా ఆడావు, ఇప్పుడు వచ్చినప్పుడు మొన్న మేము గెలిపించాము, ఇమాన్యుయల్ చూసి మాట్లాడు అంటాడు. ఇమాన్యుయల్ అయితే చూసి మాట్లాడాను అంటాడు. అయితే నువ్వు ఫస్ట్ గేమ్ ఫస్ట్లో ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్లోనే ఉన్నావు కదా, నువ్వు ఫస్టే ఉన్నావు కదా అన్నప్పుడు మళ్ళీ నువ్వు కరెక్ట్ ఆడాలి అంటే నా హెల్త్ విషయం ఆ విషయం మాట్లాడడం నాకు కూడా నచ్చలేదు. అయినాక నామినేట్ చేస్తాడు. నామినేట్ చేసినాక కొంచెం అంటే కొంచెం అది ఒక 5 minutes అట్లా ఇస్తాడు. అంటే లైవ్లో చాలాసేపు ఇస్తాడు అనుకో, నార్మల్గా ఇదే చాలా తక్కువ ఇస్తాడు. అయినాక
ఇమాన్యుయల్ చూసి మాట్లాడొచ్చు అని అంటాడు. అయినాక వినడు అట్లనే మాట్లాడుతుంటారు. సరే అని కామశోత అరే గౌరవ్ వల్ల నువ్వు ఓడిపోయావు, గౌరవ్కి సారీ చెప్పినావు అంటే గౌరవ్ గెలిచేటోడు, నువ్వు ఓడిపోవచ్చినావు అట్లా అని అంటారు. అది నాది తప్పు కాదు, ఓకే నా వల్ల కూడా కొంచెం టాస్క్ పోయినప్పుడు అంత ఫిజికల్గా ఉన్న టాస్క్ పవన్తో 2 times గెలిచాను, ఇంతవంతో కళ్యాణ్తో మాట్లాడాను, ఇంతవరకు ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఇంకా నామినేషన్ అయిపోయినాక అదేంటంటారు డ్యాన్స్ చేసుకుంటా కిస్ అది హైలైట్ అనిపించింది నాకు, సూపర్ అనిపించింది. తర్వాత దివ్య అంటది ఏంది నీ నీ తలకేసి కొట్టింది, ఆ కుండకేసి కొట్టింది, ఇలా చేస్తున్నా అంటే నాకు గుండెలో కొట్టింది ఇమాన్యుయల్ అంటే ఫుల్ నవ్వు వస్తుంది. ఇంకా ఏం అనలేకపోతే తర్వాత ఇంకా 2 వచ్చి ఇస్తుంది, పవన్కి ఇచ్చినప్పుడు ఫస్ట్ కళ్యాణ్కి నామినేషన్ చేశాడు. కళ్యాణ్కి నామినేషన్ కెప్టెన్సీ టాస్క్లో ఆ రోజు నువ్వు బెడ్ మీదకి వెళ్ళి నన్ను తొయ్యను అని చెప్పావు. మనం ఫస్ట్ ఏం మాట్లాడుకున్నావు చెప్పు, అది తొయ్యనని చెప్పావు, తోసావు, అది నాకు నచ్చలేదు అని చెప్తాడు. మళ్ళీ తర్వాత ఇంకొక మాట ఏం చెప్తాడు, నువ్వు ఫస్ట్ తొయ్యను అనుకున్నావు, అది నచ్చలేదు, సాయితోనే బ్యాగ్ బిచ్చింగ్ చేసావు, అది నచ్చలేదు అంటే సాయితోనే నేను బ్యాగ్ బిచ్చింగ్ చేశానని నువ్వు చెప్పినావు అంటే నాకు సాయి చెప్పినది నాకు నచ్చలేదు, అది నచ్చలేదు. చాలా విషయాల్లో నువ్వు మొన్న తనుజాన విషయంలో కూడా నేను హట్ అయ్యాను అప్పుడు కూడా నువ్వు తనుజతో వచ్చి చెప్పలేవు అంటే ఒక నిమిషం తనుజ నేను అనలేనా, వాడు ఏడుస్తున్నాడు, ఒకసారి వాడికి చెప్పు అను అదనే చెప్తున్నాను, నేను హట్ అయ్యాను, అవన్నీ విషయాలు నాకు నచ్చలేదు అని. సరేరా కొట్టు అని కొట్టేసి పోతాడు. తర్వాత సెకండ్ రీతు అన్నప్పుడు దివ్య అనుకుంటాడు, రీతు అయిపోయా ఇంకా రీతు బ్రేక్ డౌన్ రీతు నువ్వు నీ వల్ల 5 storms పాపం డెమాన్ కూడా చాలా ఏడ్చుకుంటే 5 storms వచ్చినప్పుడు తనతో ఉండకు, నీ గేమ్ పాడైపోతుంది, తనతో ఉండకు, తన ప్రాబ్లం ఏం లేదు, తనది ఏం ప్రాబ్లం లేదు అని తనతో ఏడుస్తుంటాడు ఆ విషయము. తర్వాత కెప్టెన్ విషయంలో కూడా ఆ రోజు కూడా నువ్వు అలానే చేసావు, అది కూడా నాకు నచ్చలేదు. తర్వాత అరవకు, నేను చిన్నగా మాట్లాడుతాను, నువ్వు పెద్దగా మాట్లాడి అదంతా నన్ను బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు చిన్నగా మాట్లాడినావు, నేను చిన్నగా మాట్లాడు, నువ్వు అరవకుండా మాట్లాడితే నువ్వేమైనా నాకు కూడా బాధ అనిపిస్తుంది నేను నామినేషన్ చేయడం, కానీ నువ్వేమైనా అనుకుంటున్నావా అంటే నేనేమనుకోవట్లేదు అని అంటే తర్వాత కొట్టు అంటే రే భవన్ నేనేమన్నా ఉంటే నేను డామినేషన్ చేసి చెప్పండి రా, నేను కామన్గా చెప్పేస్తారా, నువ్వు నీతో అరుస్తుందంటే నాకు అది నీతోనే ఉన్న ప్రైవసీ అట్లాంటి విషయంలో కొట్టేసినాక కామిపోతాడు, లోపలికి పోతాడు. దివ్య పోయి ఓకే నువ్వు చెప్పాలనుకుంటే చెప్పేసావు, విడిచిపెట్టేసి దాని గురించి ఆలోచించి అరే ప్రతిదానికి అరిచి నన్ను బ్యాడ్ చేస్తుంది అని చెప్తుంటారు, అది హైలైట్ అనిపించదు. తర్వాత రీతు పోయి బాత్రూంలోకి పోయి ఆ బాత్రూమ్ కాడ పోయి కూర్చుంటుంది. పాపం సంజన గారు పోయి పక్కన కూర్చుంటే మీరు ఎవరొకండి నామినేషన్ కదా, నన్ను కొంచెం 5 minutes వదిలిపెట్టండి అంటారు. ఆయన అట్లనే మాట్లాడుతుంటే నామినేషన్ పోయి బాత్రూంలో పోయి ఊసేసాను ఏడుస్తుంటే బాత్రూంలో పోయి ఏడుస్తుంటే సంజన గారు సూపర్ అనిపించింది. పోయి డెమాన్ని తోలుకొని వచ్చి డెమాన్ చూడంటే రీతు బయటికి రా అంటే అరే 5 minutes పవన్ నేను వచ్చేసాను అంటారు, ఆయన కూర్చుంటారు. తర్వాత ఇంకా దివ్య వీళ్ళందరూ వంట చేసుకుంటుంటారు, ఏదో పని చేసుకుంటూ ఉంటారు. పాపం వాళ్ళు ఏడుస్తుంటే చూడడం కూడా వాళ్ళ బాధ్యతనే కదా, మరీ టూ మచ్ బ్యాడ్ అనిపించింది నాకు, అనిపించింది వీళ్ళని హౌస్ మేట్స్ని చూస్తే. తర్వాత బయటకు వస్తారు, ఆడ కూర్చొని అమ్మా నేను ఇది కాదమ్మా అది అమ్మా అదన్న రీతు పాపం ఏడుకుంటే చాలా నేను తట్టుకోలేకపోతున్నామ్మా అని అంటే అరవకని ఇద్దరు పెద్ద అరుస్తున్నప్పుడు ఇమాన్యుయల్ వస్తాడు. ఇమాన్యుయల్ కూడా సూపర్ అనిపించింది. ఇమాన్యుయల్ వచ్చి ఎందుకు రా అంత అరుస్తుంటారు, తను చూడ డెమాన్ లోపలికి వెళ్ళు అని అంటారు. ఎందుకు అంత అరుచుకుంటుండ్రు, ఎందుకు అరుచుకోవడం, అరే మంచిగా మాట్లాడుకోండి అంటే నేను తట్టుకోలేకపోతుండ్రా అంటే అతను కూడా తట్టుకోలేకపోతున్నా, అతను కూడా ఏడుస్తున్నాడు, నువ్వు ఎందుకు అంత అరుస్తున్నావు, అరవకు నువ్వు మంచిగా మాట్లాడుకోండి, ఎందుకు వాడు కూడా చాలా బాధపడుతున్నాడు, వాడు కూడా పాపం ఏడుస్తుండే, ఎందుకు అట్లా పాపం డెమాన్ కూడా ఏడుస్తుంటే భరణి గారు పోయి చిన్నవి ఏమైనా ఉంటే ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకోండి ప్లీజ్ ఇవ్వండి ఎందుకు అని అంటారు. అది హైలైట్ అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. కానీ పాపం నాకైతే రీతుని చూసి చాలా అనిపించింది, నాకు కూడా వాటర్ వచ్చేసినాయి కళ్ళకి వెళ్ళి, చాలా బాధ అనిపించింది. తర్వాత సంజన గారు కళ్యాణ్ని నామినేట్ చేసి నువ్వు ఫస్ట్ నుంచి నన్ను నా విషయంలో నన్ను టార్గెట్ చేస్తున్నావు, ఆ రోజు మొన్న విషయంలో కూడా ఫస్ట్ నేను వేసినా కూడా నువ్వు ఆలోచించావు, కెప్టెన్గా సంచాలక ఫెయిల్ అయిపోయావు అని చెప్తుంటారు. ఓకే ఇమాన్యుయల్గా నువ్వు మొన్న ఫ్యామిలీ వీక్లో కూడా అంటే నీ కోసం నా ఫ్యామిలీ నేను సాక్రిఫైస్ చేశాను, నా ఫ్యామిలీ వద్దనుకున్నాను, నువ్వేంది ఇలా మాట్లాడుతున్నావు అంటే లేదు నీ కోసం నాకు అది అనిపించింది అని అంటారు. అనగా డెమాన్ విషయంలో కూడా నేను డెమాన్కి కూడా వాడిని కూడా చెప్పేశాను, వాడిని అడుగు అదే అని చెప్తాడు. తర్వాత
భరణి గారు ఇమాన్యుయల్ చూసారు భలే మాట్లాడతారు. భరణి గారు మాత్రం సూపర్ నామినేషన్. ఇమాన్యుయల్ని 10 వీక్స్ నుంచి ఒక 1 వీక్ వచ్చిన నామినేషన్, తర్వాత నామినేషన్లోకి రాలేవు. 10 వీక్స్ నుంచి నామినేషన్ అంటే నామినేషన్ రావడం కోసం ఇప్పుడు వస్తున్నా, అవును వేస్తున్నా, నామినేషన్కి వచ్చి రాజు వచ్చి చూద్దాం ఏమవుతుంది అంటే నేను రాననుకుంటున్నావు అంటే నువ్వు రావనుకుంటలే, నువ్వు ఉంటావు నాకు తెలుసు, నామినేషన్కి వచ్చి చూడు బాగుంటుంది అని చెప్తుంటారు. అది హైలైట్ అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. భరణి ఇంకా రీతుని అందరూ టార్గెట్ చేశాను కాబట్టి రీతుని నామినేట్ చేస్తారు భరణి గారు. సంచాలక ఫెయిల్ అయ్యావు, నీకు చాలా పవర్ ఉంది, నువ్వు సూపర్, కానీ ఎందుకు అట్లా కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యావని చెప్పి రీతుని ఆ విషయంతో నేను చాలా విషయాల్లో అప్రిషియేట్ చేశాను, కొన్ని విషయాల్లో నాకు అస్సలు నచ్చట్లేదు ఆ విషయం చెప్తాడు. ఓకే అని వేస్తాడు. తర్వాత రీతుకి ఇస్తే కళ్యాణ్కి ఒకటి ఇస్తుంది. కళ్యాణ్కి ఇస్తే డెమాన్ పవన్, నువ్వు ఫస్ట్ నుంచి చెప్తాను, నేను ఆ రోజు బాధపడినప్పుడు నేను తనుజకు చెప్పాను, తనుజ వాడు ఏడుస్తున్నాడు ఒకసారి చెప్పు అని అంటే సారీ, మళ్ళీ వాడెందుకు సారీ చెప్పాడు, తనుజ మధ్యలో ఎందుకు నాకు చిరాకు కొడుతుంది తనుజని చూస్తే, వాడెందుకు సారీ చెప్తాడు, వాడెందుకు వస్తుండు మధ్యలో, వాడెందుకు వస్తుండు అని అరుస్తూనే ఉంటుంది. సారీ మళ్ళీ వాడెందుకు చెప్పిన అది అరుస్తుంటుంది. ఆయన ఆ మాట తీసారు, సారీ చెప్పాను అంటే సరే కొట్టాలనుకున్నా కొట్టేసి కామర్స్ కొడతాడు పోతాడు. తర్వాత రీతుకి ఇస్తారు, రీతుకు 2 ఇస్తారు. రీతుకి ఇచ్చినప్పుడు రీతుకు సంజనకు రెండు ఇస్తారు. తనుజ సంజనకు ఒక నామినేషన్. సంజన గారు మైండ్లెస్, బ్రెయిన్లెస్, తూలు అని మాట్లాడుతుంది కదా మొన్న కూడా, ఆఫ్టర్ ఆల్ అని. ఈ సంచాలక నువ్వు అంటే సంచాలక నీ వల్లనే నేను ఓడిపోయాను, నీ వల్లనే నేను బ్యాడ్ సంచాలక డిజాస్టర్ అయిపోయింది, ఎందుకంటే నీవు 100 రూల్స్ పెట్టి నేను అదంతా పాడైపోయి అదే విషయంలో నేను బ్యాడ్ అయిపోయాను సంచాలక నీ విషయంలోనే అని చెప్తుంటే అది హైలైట్ అనిపించేది, సూపర్ అనిపించింది. ఓకే నామినేషన్ చేసింది. తర్వాత రీతు దివ్యని నామినేట్ చేసి దివ్య చెప్తుంటారు, నువ్వు రాజు రాణిల విషయంలో నువ్వు నన్నే పంపించాలని అంటే నీవు వాడలేవా, నువ్వు టాస్కులు ప్రతిదానికి నువ్వు టాస్కులు, ఈడ దివ్య ఓవర్ చేసింది చూడు, దివ్యని చూస్తే నాకు కోపం వచ్చింది, చాలా ఓవర్ చేసింది. ఆ విషయంలో నాకు చాలా తప్పు అనిపించింది. దివ్య ఎంత నీకు నువ్వు బయట మూవీస్ అనలైజ్ చేసుకో, నీ గేమ్ నువ్వు అనలైజ్ చేసుకోరా బాబు, నువ్వు ఈ గేమ్ నువ్వు అనలైజ్ చేసుకుంటే నువ్వు టాప్ 1లో ఉంటావు, నువ్వు కింద ఉండవు కదా, ఒక అమ్మాయిని అన్న నీకు ఏ రైట్స్ ఉన్నాయి, అది తప్పు అనిపించింది నాకు, వరస్ట్ బిహేవియర్ అనిపించింది దివ్య. ఇంకా తర్వాత కానీ ఒక్క విషయంలో దివ్య కొన్ని విషయాల్లో రీతుకు సపోర్ట్ చేసింది. ఆ రీతుకు సపోర్ట్ చేసినప్పుడు కూడా రీతు ఓకే మరి అవే ఫస్ట్ నుంచి అవే టాస్కులు పెట్టుకొని నామినేట్ చేయడం కూడా అంత నచ్చలేదు. ఓకే తర్వాత ఇంకా ఓకే తర్వాత లాస్ట్ ఒకటి జరిగింది, సుమ్మో నీకే స్కూల్ పిల్లల్లా కూర్చున్నావు నువ్వే, ఇది ఒకటి అంటే వచ్చి కళ్యాణ్ నామినేషన్ చేశారు. కళ్యాణ్ నామినేషన్ చేసి ఎంత పెద్ద గొడవ చేశారంటే అది పెద్ద గొడవ అవుతుంటుంది కళ్యాణ్కి సోమన్నకు పెద్ద గొడవ. ఆ పెద్ద గొడవ చేయించు కళ్యాణ్ చేయించు, ఆ రోజు కెప్టెన్గా ఉన్నప్పుడు ఆ టాస్కులు ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్ పెట్టాలని అన్నావు కదా, అదే అన్నా విన్నానా అంటే అయినాక ఇంకా వాళ్ళిద్దరు నామినేషన్. తనుజ నువ్వు కెప్టెన్ అయినందుకు ఒక సేవింగ్ పెట్టాలంటే నేను రీతుని సేవ్ చేశాను అంటే రీతుని సేవ్ చేయి కాదని అన్నాను, కానీ కొన్ని విషయాలు లైవ్లో వచ్చింది ఇందులో రాలే, నీ గేమ్ నువ్వు చేంజ్ చేసుకుంటాను, అరే గేమ్ చేంజ్ చేసుకుంటాను ఒక ఛాయిస్ ఇస్తున్నాను, నువ్వు ఛాయిస్ ఇచ్చేదేందమ్మా, ఆమెకు తెలుసా ఆమె గేమ్ ఎట్లా ఆడాలో, నువ్వు చెప్పే అవసరం లేదు. ఇంకా తర్వాత నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరెవరని బిగ్ బాస్ చెప్తుంటాడు, డెమాన్, కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి, దివ్య, సంజన. 10 వారాల తర్వాత నామినేషన్కి వచ్చినాను. తెలుగు ప్లీజ్ నన్ను కాపాడండి మీరు అని నవ్వుకుంటూ చెప్తుంటాడు. అది హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి బాగా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. తనుజను హక్ చేసుకొని రీతు థ్యాంక్స్ అంటారు. దివ్య ఈయన పేరు మన రీతు డెమాన్ కూడా టాక్ చేసుకొని థ్యాంక్ యూ అంటే ఎందుకు అని అంటే పండుగ భలే అనిపిస్తుంది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి. రేపు నుంచి ఫ్యామిలీ వీక్ జిజ్జిరికి హ్యాపీ.